ఈరోజు ఒక జనరల్ టాపిక్. ఇండియాలో కొంచెం మనకు మంచిగా అనిపిస్తవి ఈ థింగ్స్. బట్ యూఎస్ఏలో అవి చూడలేమన్నట్లు అలాంటి థింగ్స్. అవేంటి అనేసి ఈ వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఇండియాలో యూపీఐ సర్వీస్ ఉంటది. బట్ యూఎస్ఏలో యూపీఐ అలాంటివి ఉండవు. బట్ అది కాదు. అలా కాకుండా వేరే ఉంటాయిలెండి సర్వీసెస్ కానీ. సో, అలాంటి టాపిక్స్ గురించైతే ఈ వీడియో చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూడండి. ఇది జనరల్‌గా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అయితే చెప్తాను ఇందులో తప్పకుండా. సో, ఎవరైనా మొదటిసారి మన ఛానెల్‌ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకైతే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతదనుకుంటే షేర్ చేయండి. మనకి ఇంకొక 2 డేస్ టైమ్ ఉంది 1,00,000కి. దెన్ అది చాలా కష్టంలెండి. ఇంకా టాపిక్‌లోకెళ్తే ఫస్ట్ వన్ ఏంటి అంటే ఎంఆర్‌పీ ప్రైస్. మనకి ఇండియాలో ఏదైనా మనం ఒక వస్తువుని తీసుకుంటే దాని మీద ఎంఆర్‌పీ ప్రైస్ ఉంటది. ఆల్‌మోస్ట్ ఏ స్టోర్‌లో అయినా గూడా అదే ప్రైస్ చెప్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యాగీ ప్యాకెట్ ఉంది అనుకోండి. ఒక చిన్న ప్యాకెట్ అయితే రూ. 5 అనుకోండి. ఏ స్టోర్‌కెళ్ళినా ఆల్‌మోస్ట్ అది రూ. 5 ఉంటది. బట్ యూఎస్ఏలో అలా ఉండదు. ఏదైనా కూడా మనం స్టోర్‌కి వెళ్ళినప్పుడు ఓన్లీ అక్కడ షెల్ఫ్ మీద ఆ ప్రైస్ పెడతారు తప్ప ఒక వస్తువు మీద దాని వెనక ఎంఆర్‌పీ ప్రైస్ రాసి ఉండదు. సో, అందువలన ఏంటి అంటే స్టోర్‌కి చాలా వరకు డిఫరెన్స్ ఉంటది. అందువలన ఏంటంటే ఎవరైనా యూఎస్ఏకి కొత్తగా వస్తున్నప్పుడు చాలామంది చెప్తారు. ఫస్ట్ మీరు స్టోర్స్ మీకు దగ్గరలో ఉన్న స్టోర్స్‌కి వెళ్లి చూసుకోండి. ఎక్కడ ఎలాంటి ప్రైజెస్ ఉన్నాయి అని చెప్పి. ఎందుకంటే చాలా వేరియేషన్ కనిపిస్తూ ఉంటది కాబట్టి. సో, అలా ఉంటదన్నట్లు. యూఎస్ఏలో అసలు ఎంఆర్‌పీ ప్రైస్ కాన్సెప్ట్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ గ్యాస్ స్టేషన్స్‌లలో కూడా. అంటే మనం ఇండియాలో పెట్రోలు, డీజిల్ అవి కూడా యూఎస్ఏలో ఒక గ్యాస్ స్టేషన్‌లో ఒక ప్రైస్ ఉంటది. ఇంకో గ్యాస్ స్టేషన్‌లో ఇంకో ప్రైస్ ఉంటదన్నట్లు. అంటే ప్రతి గ్యాస్ స్టేషన్‌కి కూడా ప్రైజెస్ అనేది వేరియేషన్ కనిపిస్తూ ఉంటది. ఇంత హైవే మీద అయితే ఇంక వాడిష్టం ఎంతైనా పెట్టుకోవచ్చు అన్నట్లు. సో, అలా ఉంటది. ఎంఆర్‌పీ అనేది అన్ని చోట్ల కూడా కాన్స్టెంట్‌గా ఉండదు. సో, అదొకటి మనము ఇండియాలో బావుంటది ఎంఆర్‌పీ కాన్సెప్ట్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బార్గెనింగ్. అదే బేరాలాడడం. అలాంటివి కూడా యూఎస్ఏలో ఉండదన్నట్లు. అంటే ఏదైనా కూడా ఒక వస్తువు మనం తీసుకోవాలి అనుకుంటే ఇంత పెద్ద పెద్ద స్టోర్స్ అలానే వెళ్ళి ఇంక అది తీసుకోవడమే తప్ప బార్గెనింగ్ అనే కాన్సెప్ట్ అయితే మనం చూడము. అదే ఇండియాలో అయితే ఏదైనా ఒక వస్తువు చూసామనుకోండి వాళ్ళు 30 అంటే 20కి ఇవ్వచ్చు కదా! 20కి ఇస్తే 2 తీసుకుంటాము. పక్క షాప్‌లో 20కే ఇస్తున్నారు. ఇలాంటివి చాలా ఉంటాయి కదా! బట్ ఇక్కడ అది మనం చూడమన్నట్లు. అంటే స్ట్రీట్ షాపింగ్ అంత చూడలేము ఇక్కడ. బట్ ఇండియాలో అక్కడ స్ట్రీట్ షాపింగ్ బావుంటది. చాలా మంచిగా అనిపిస్తది. మంచి టైమ్ పాస్‌గా ఉంటది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి డెలివరీ సర్వీసెస్. డెలివరీ సర్వీస్ యూఎస్ఏలో కూడా ఉన్నా కూడా ఇండియాలో చాలా బావుంటది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఇప్పుడు జొమాటో, స్విగ్గీ ఫుడ్ కానియండి, మనకి గ్రోసరీస్ కానియండి వితిన్ మినిట్‌లలో వితిన్ 5-10 మినిట్స్‌లోనే మనకి అన్నీ అవైలబుల్‌గా వస్తున్నాయి. ఈవెన్ పల్లెటూర్లలో కూడా చాలా వరకు కూడా అన్ని సర్వీసెస్ చాలా త్వరగా ఎళ్ళిపోతున్నాయి. బట్ యూఎస్ఏలో అంత ఫాస్ట్ సర్వీస్ అయితే ఉండదు. ఇప్పుడు పెద్ద పెద్ద యూపీఎస్ అలాంటి సర్వీసెస్ ఉన్నా కూడా మనకి వాల్మార్ట్ అలాంటి స్టోర్‌లలో సర్వీసెస్ ఉంటాయిలెండి. కానీ మనం ఇండియాలో చాలా ఈజీగా ఒక పాల ప్యాకెట్ కావాలన్నా పెట్టుకోవచ్చు, పెరుగు ప్యాకెట్ కావాలన్నా పెట్టుకోవచ్చు. ఏది కావాలన్నా కూడా వితిన్ మినిట్‌లలో ఇంటికి తీసుకొని వస్తారు గదా! సో, అలాంటి సర్వీస్ ఇండియాలోనే చాలా బావుంటది. అంత మంచి సర్వీస్ అయితే యూఎస్ఏలో చూడలేం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి లేబర్ ఆర్ వర్కింగ్ సర్వీసెస్ అవి కూడా ఇండియాలో చాలా బావుంటాయి. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక కటింగ్ చేసుకోవాలి అంటే మనం బయటికెళ్తే $20 అలా తీసుకుంటారు. అండ్ కొంచెం మనం ఎక్స్‌ట్రా ఏదన్నా అన్నా కూడా దానికి ఇంకా ఎక్కువ ఉంటది. అదే ఇండియాలో అనుకోండి ఒక 300, 400 తోటే కొంచెం మంచి సర్వీసెస్ ఉంటాయి. అండ్ అది కాకుండా ఇంకా టిప్స్ ఇవ్వాలి. తప్పకుండా కూడా టిప్ అనేది మ్యాండేటరీ అన్నట్లు. ఏది చేసినా నువ్వు కటింగ్ చేసినా టిప్ ఇవ్వాలి, గోర్లు తీసినా టిప్ ఇవ్వాలి. ఇంకా ఏది చేసినా కూడా టిప్ అనేది మ్యాండేటరీ. యూఎస్ఏలో చాలామంది వాళ్ళ యొక్క సాలరీసే టిప్స్ రూపంలో ఉంటది. సుమారు వాళ్ళకి సాలరీసే ఈవెన్ ఒక ఐటీ ఎంప్లాయ్‌కి వచ్చినంత వస్తాయి. వాళ్ళకి టిప్స్ రూపంలో వచ్చే సాలరీనే చాలా ఎక్కువగా ఉంటది. అందుకోసమే కొన్ని స్టోర్స్‌లలో ఏంటి అంటే వాళ్ళకి శాలరీ చాలా తక్కువగా ఉంటది. టిప్స్ ఎక్కువగా వస్తుంటాయి. ఒకప్పుడు టిప్‌ల మీద కూడా టాక్సెస్ ఉండేదన్నట్లు. బట్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఈసారి వచ్చినప్పుడు అతను గెలవక ముందు చెప్పాడన్నట్లు. నేను గెలిచిన తర్వాత మీకు టిప్స్ మీద ఉన్నటువంటి టాక్సెస్ లేకుండా చేస్తాను అని చెప్పాడు. సో, అది చాలా మందికి నచ్చింది అమెరికన్స్‌కి. సో, వచ్చాక కూడా అది చేశాడు. అంటే అమెరికన్స్‌కి టిప్స్ మీద వచ్చేటటువంటిది ఏదైతే ఉందో సో, అలా అది తీసేసాడు. అంత మంచి టిప్స్ వస్తాయన్నట్లు వాళ్ళకి. సో, అదొకటి ఇంకా ఎక్స్‌ట్రా బర్డెన్ అన్నట్లు యూఎస్ఏలో ఉండే వాళ్ళకి. అది. బట్ ఇండియాలో అనుకోండి ఏదైనా కూడా సర్వీస్ మనకి ఇంటికొచ్చి సర్వీస్ చేస్తారు. అండ్ చాలా ఎఫర్టబుల్‌గా ఉంటది. చాలా ఈజీగా చేపిచ్చుకోగలం అన్నట్లు. అండ్ చాలా మంచిగా అనిపిస్తది ఇండియాలోనే. అండ్ యూఎస్ఏలో అది చాలా ఎక్స్‌పెన్సివ్ అనిపిస్తది. అండ్ అంత ఈజీగా అంత ఇగ వాడికొచ్చింది చేసేస్తాడు. హెయిర్ స్టైల్ అంటే వాళ్ళకి నచ్చింది
చెప్పింది చేసేస్తారు. మనం చెప్పింది చెయ్యరు. సో, అంతలా ఉంటది. ఇండియాలోనే అలాంటివి చాలా బావుంటాయి సర్వీసెస్. ఏ సర్వీస్ అయినా కూడా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఆహ్, ట్రాన్స్‌పోర్టేషన్ వరకు వస్తే అది కూడా ఇండియాలోనే చాలా వరకు బావుంటది. మంచిగా కార్స్ ఆర్ యూబర్ అలాంటివి యూఎస్ఏలో కూడా ఉన్నా కూడా అన్ని చోట్ల ఉండవు. కొంచెం పల్లెటూరు అలాంటి చోటైతే అసలు ఎలాంటి సర్వీసెస్ ఉండవు. ఓన్ వెహికల్సే ఉండాలి. అలా కొన్ని మెయిన్ సిటీస్ అయితే అక్కడ కొంచెం మనం డైలీ అదే బస్సెస్ అలాంటివి చూస్తాం గానీ, అన్ని చోట్ల అంత మంచి సర్వీసెస్ ఉండవు. ఇండియాలో అయితే మంచిగా ఆటోలు, రిక్షాలు ఉన్నాయా ఇప్పుడు రిక్షాలు? చాలా తక్కువ లేండి గానీ, సో, ఆటోలు, జీప్ ఇంకా ఎన్ని కావాలంటే అన్ని మంచి సర్వీసెస్ చూస్తాం. బట్ అది యూఎస్ఏలో చూడలేమన్నట్లు అలాంటివి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి నెయిబర్ అంటే మన పక్క ఇంటి వాళ్ళతో నిల్చొని మాట్లాడ్డాలు అలాంటివి గూడా ఇప్పటి వరకు యూఎస్ఏలో నేను పక్కింటి వాళ్ళు, పక్కింటి వాళ్ళు బయట నిల్చొని అట్‌లీస్ట్ ఒక్కసారి కూడా మాట్లాడుకోవడం నేనెవ్వరిని చూడలే. అట్‌లీస్ట్ ఎవరైనా ఒకరొచ్చి ఇంటి బయట నిల్చొని ఉండడం కూడా నేను ఇంతవరకు ఎప్పుడు చూడలే. అంటే మేబీ వెదర్ అని అంటారేమో. వెదర్ ఇప్పుడు సమ్మర్ టైమ్ అప్పుడు కొన్నిసార్లు చాలా బావుంటది కదా! సో, అప్పుడు కూడా అలాంటివి మనం అస్సలు చూడమన్నట్లు యూఎస్ఏలో. అంటే 2 ఇండ్ల వాళ్ళు పక్కన నిలుచొని మాట్లాడుకోవడం అలాంటివి అస్సలే చూడము. సో, అంటే అలాంటిది చాలా మనకి ఇండియాలోనే బావుంటదన్నట్లు. అంటే కొంచెం అపార్ట్‌మెంట్స్ కానియండి, ఇలా అందరం కలిసుంటాం. అనుకోవచ్చు ఇప్పుడు ఇండియన్ కమ్యూనిటీస్ చాలా ఏర్పడ్డాయి. అండ్ ఇండియన్స్ చాలా మంది ఉన్న చోట అక్కడ కూడా చాలా డిస్టెన్సే మెయింటైన్ చేస్తారు. అంత దగ్గరగా వచ్చి ఏమి ఉండరు. అంత ఇండియాలో ఉన్నంత క్లోజ్‌నెస్ అయితే ఉండదిక్కడ. కమ్యూనిటీలలో ఉండే వాళ్ళకి ఇండియన్స్‌కి కూడా. చాలా రేర్ అంటే ఎప్పుడైనా వాళ్ళు కూడా ఎప్పుడో ఒకసారి బయట కలిస్తే మాట్లాడుకోవడమే తప్ప, మన ఇండియాలో అంతైతే మెయింటైన్ చెయ్యరు. సో, ఇంక మనం దానిని ఫ్యామిలీ అండ్ కమ్యూనిటీ సపోర్ట్ లాగా తీసుకోవచ్చు ఆ టాపిక్. ఇండియాలోనే అది బావుంటది. చాలా మంచిగా అనిపిస్తది. అండ్ ఫ్యామిలీ సపోర్ట్ అండ్ కమ్యూనిటీ సపోర్ట్ అవన్నీ కూడా. ఇక్కడ ఫినాన్షియల్‌గా మంచిగానే ఉంటది ఇండియాతో పోలిస్తే గానీ, ఇవన్నీ కూడా చాలా వరకు మిస్ అయినట్లుగా అనిపిస్తది. ఎస్పెషల్లీ ఏదైనా ఫెస్టివల్ వచ్చినా కానియండి, ఏదైనా సెలబ్రేషన్స్ ఆ టైంలో యూఎస్ఏలో కూడా చాలా చోట్ల ఇండియా లాగానే చేస్తున్నారు. ఎంతైనా కూడా దేనిది అదే కదా! సో, అంత ఆర్టిఫిషియల్‌గా అనిపిస్తది. బట్ ఇండియా‌ల అదంత న్యాచురల్‌గా అనిపియదు. ఇప్పుడు ఒక మన ఫెస్టివల్ ఒక వైకుంఠ ఏకాదశి. ఆ ఫెస్టివల్ మన ఇండియాలో అనిపించినంతగా యూఎస్ఏలో ఎందుకో అనిపియదన్నట్లు. ఒక ఆర్టిఫిషియల్‌గా అనిపిస్తది తప్ప అంత న్యాచురల్‌గా ఎందుకో అంత అడాప్ట్ చేసుకొని ఉన్నట్లుగా అనిపించదు. అఫ్‌కోర్స్ ఎవ్వరమైనా అంతే కదా! అంటే ఎక్కడుండే ట్రెడిషనల్స్ అక్కడ అలానే ఉంటాయి కాబట్టి, సో, ఇండియానే మంచిదనిపిస్తది. మనం ఎంత ఎత్తుకు ఎదిగినా ఎలా ఉన్నా కూడా మనం వచ్చిన రూట్స్ మర్చిపోకూడదు. అంటే అసలు మనం ఎక్కడి నుంచి వచ్చాము, మనం ఎట్లా అంటే మనం ఇప్పుడు ఈ రేంజ్‌కి రావడానికి రీజన్ ఏంటి? సో, ఇవన్నీ మర్చిపోకూడదు. నెక్స్ట్ వచ్చేసి ధాబా అండ్ స్ట్రీట్ స్టైల్ ఫుడ్. అవి అస్సలు చూడలేము. మేబీ ఉన్నాయా యూఎస్ఏలో మేముండే చోట అస్సలే ఉండవు. మేబీ మన ఇండియన్స్ ఎక్కువగా ఉన్న చోట ఏమో ఉండొచ్చు. బట్ ఎంతైనా కూడా ఇండియా లాగా నైట్ టైమ్ ఫుడ్డు నైట్ 1:00, 2:00 కూడా ఫుడ్ దొరుకుతుందంట నాకు తెలీదు. ఈ మధ్య ఈ ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, ఆ యూట్యూబ్ రీల్స్ చూడడం వలన. సో, అలా దొరుకుతుందంట. ఎంతైనా కూడా ఇది ఇండియా‌లాగా అంత అదైతే దొరకదు. అండ్ ధాబా స్టైల్ ఫుడ్ అవి కూడా మనం ఇంకా యూఎస్ఏలో అయితే చూడలేదు నేనైతే. మన ఇండియన్స్ ఉన్న చోట కొంచెం ఉండొచ్చులెండి. కానీ ఎంతైనా ఇండియాని అయితే బీట్ చేయలేదు. సో, అది మిస్ అయినట్లు అనిపిస్తది చాలా వరకు. అది కూడా ఇండియాలోనే చాలా వరకు బావుంటది. అండ్ కొంచెం ఫ్రెష్‌గా అంతా బావుంటది ఇండియాలో. అండ్ యూఎస్ఏలో మెక్‌డొనాల్డ్స్, డామినోస్ ఇలాంటి పిజ్జా హట్ ఇలాంటివి ఉంటాయిలెండి గానీ, ఇండియా అన్ని వెరైటీస్ ఇండియాలో అయితే గల్లీకి ఒక 10 ఫుడ్ స్టాల్స్ ఉన్నాయనుకుంటా నాకు తెలిసైతే. రోజు ఎన్ని ఫుడ్స్ అంటే కొత్తగా ఇంట్రొడ్యూస్ చేస్తూ ఉంటారు కదా! ఈ రెస్టారెంట్, ఆ రెస్టారెంట్ అని చూస్తుంటాం కదా! సో, అన్నీ అయితే మనం చూడలేము. ఈవెన్ యూఎస్ఏలో చాలా ఫేమస్ అయిన ఫుడ్స్ గూడా అసలు ఇండియాలో చాలా ఫేమస్ అయిపోయాయి. డిఫరెంట్ టైప్ ఆఫ్ పిజ్జాలు కానియండి అండ్ అవన్నీ కూడా. సో, అలా ఫుడ్ పరంగా అండ్ ఇండియా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి హెల్త్ కేర్ సిస్టమ్. ఇంకా హెల్త్ కేర్ సిస్టమ్ అయితే దండం పెట్టొచ్చు ఇంకా. చాలా బావుంటది మన దగ్గర. యూఎస్ఏలో కూడా బానే ఉన్నాయి. అదంతా డిఫరెంట్ లేండి. అండ్ కొన్నిటికి అసలు ఇన్స్యూరెన్సెస్ సెట్ అవ్వవు ఇక్కడ. అండ్ కొన్నిటికి ఇన్స్యూరెన్సెస్ వర్కౌట్ అవుతాయి. దెన్ అదంతా డిఫరెంట్ అయినా కూడా ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు ఇండియాలో కూడా హెల్త్ కేర్ సిస్టమ్ చాలా ఎక్స్‌పెన్సివ్ అయిపోయినాయి. ఇన్స్యూరెన్స్‌లు కానియండి అండ్ ఏదైనా ఇష్యూస్ వస్తే మనం హాస్పిటల్స్‌కెళ్ళినా ఇప్పుడు కూడా ఇండియాలో హెల్త్ కేర్ కొంచెం ఎక్స్‌పెన్సివ్ అయినా కూడా యూఎస్ఏతో పోలిస్తే చాలా బావుంటది. ఎస్పెషల్లీ డెంటల్ కానియండి, ఐ కానియండి. సో, డెంటల్ ప్రాబ్లమ్ వచ్చినా కూడా యూఎస్ఏలో ఏమి చేపించుకోలేమన్నట్టు. ఎన్ని సంవత్సరాలైనా అది అలా ఉండాల్సిందే. ఇంకా ఇండియాకొస్తే చేపించుకోవడం తప్ప. అండ్ ఐ ఇన్ఫెక్షన్స్ కానియండి అండ్ ఇలాంటివి ఏవైనా ఉన్నా ఇండియా అనేది చాలా బావుంటది.
మంచిదనిపిస్తది. మనం మంచిగా ఎఫర్ట్ చేయగలం నెక్స్ట్ మెయిడ్ సర్వీసెస్ అదే ఇంట్లో వర్కర్ సర్వీసెస్ అవైతే ఇంకా యూఎస్ఏలో మనం పెట్టుకోలేము. అది మన వల్ల కూడా కాదు. అది కూడా ఇండియాలో మంచిగా అనిపిస్తదన్నట్లు. సో, ఇలాంటివి చాలా ఉంటాయి ఇండియాలో మంచిగా అనిపిచ్చేటివి. బట్ జస్ట్ నేను మెయిన్ పాయింట్స్ ఏవైతే నాకనిపించినాయో ఇవే మెయిన్ పాయింట్స్ అని చెప్పను. నాకనిపించిన మెయిన్ పాయింట్స్ అయితే ఇవి. సో, మీకేమనిపించింది? మీకనిపించినవి అండ్ మీకు తెలిసినవి కూడా కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో యూఎస్ఏలో ఉండి ఇండియాలో లేనిది ఏదైతే ఉందో అది చేద్దాం అనుకుంటున్నా. మళ్ళీ కొంతమంది కామెంట్ చేస్తారేమో నెగెటివ్‌గా చెప్పాను అని. సో, అందువల్ల చూస్తా. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి. సో, ఇంతే అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.